శివాపురం అనే గ్రామంలో సీతయ్య, రాములమ్మ అనే దంపతులు ఉండేవాళ్లు. వ్యవసాయ నిమిత్తం రామయ్య తన భార్యతో సహా భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు. అయితే ఆ గ్రామంలో సీతయ్య ఎంత వెతికినా ఒక్క ఇల్లు కూడా అద్దెకు దొరకలేదు. చివరికి ఊరి చివర్లో ఒక పాడుబడిన ఇల్లు ఖాళీగా కనబడింది. ఊళ్ళో ఆ ఇంటి యజమాని గురించి కబురు చేశాడు. ఇంటి యజమాని ఎవరో రాజారావు అట. అతను చనిపోయి 10 ఏళ్లైనా తన ఇంటిమీద మమకారం చావక ఇంకా ఆ ఇంటినే అంటిపెట్టుకుని ఉన్నాడట. ఊళ్ళో వాళ్ళెవరూ అటువైపుకు రారు. ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకొమ్మని సీతయ్యకు, రాములమ్మకు సలహా ఇచ్చారు వాళ్ళు. అయినా వేరే అవకాశం లేని సీతయ్య ఆ ఇంటికే వెళ్తానన్నాడు. సరే, మీ ఇష్టం, మేం చెప్పాల్సింది చెప్పాం అన్నారు ఊళ్ళో జనాలు. అయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉన్నది. రాములమ్మ, సీతయ్య చీపురు కట్టెలు, బూజు కట్టెలు చేతబట్టుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారో లేదో దయ్యం వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఊ అంటూ ఇద్దరూ చటుక్కున ఆగిపోగానే అది వాళ్ల చుట్టూ గింగిరాలు కొడుతూ, ఎవరు మీరు? ఎందుకొచ్చారు నా ఇంటికి? ఇక్కడికి చీపురు కట్టెలు, బూజు కట్టెలు తేకూడదని మీకు తెలీదా అని అరిచింది బిగ్గరగా. సీతయ్యకు గుండె ఆగినంత పనైంది. దెయ్యం గియ్యం అని ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాడు గాని అది ఇలా కళ్ల ముందు గింగిరాలు తిరుగుతుందని అతను అనుకోలేదు. మరి కాని రాములమ్మ ముండిది. ఆమె, మాకు ఉండేందుకు వేరే ఇల్లు ఎక్కడా లేదు. ఈ ఇల్లు తప్ప మాకు వేరే గతి లేదు. మేం ఇక్కడ ఉండాల్సిందే. నీకు ఇష్టమైనా అంతే, కష్టమైనా అంతే అన్నది మొండిగా. దయ్యం ఇప్పటివరకు అలాంటి సమాధానం విని ఎరగదు. ఎవరొచ్చినా దాని అరుపు వినగానే పారిపోయేవాళ్లు. రాములమ్మ మొండితనం దానికి నచ్చింది. అయితే ఇన్నేళ్లుగా అది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉన్నది. తన ఇంటిని పంచుకోవాలంటే దానికి కష్టమే అనిపించింది. అయినా రాములమ్మ వినేటట్టు లేదు. అందుకని అది, ఇదిగో, ఇక్కడ నేను తప్ప మనిషన్నవాడు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మీరిద్దరూ ఇక్కడ ఉంటామంటే సరే, కాని నేను పెట్టే 5 షరతులకు లోబడాలి మరి అన్నది తెలివిని ప్రదర్శిస్తూ. ఏమిటా షరతులు? నన్ను విననివ్వు అన్నది రాములమ్మ. ఈ ఇంట్లో చెత్తను ఓడవకూడదు, బూజు దులపకూడదు, మీరెవరూ స్నానం చేయకూడదు, గిన్నెలు తోమకూడదు. ఇవి కాక నాకోసం రోజూ చేపలు వండి పెట్టాలి అన్నది రాజారావు దయ్యం ఇకిలిస్తూ. మనిషన్నవాడెవడూ ఈ షరతులకు ఒప్పుకోడని దానికి తెలుసు. కాని రాములమ్మకు ఈ షరతులేవీ బరువనిపించలేదు. ఓస్, ఇంతేనా? నువ్వు నాకు నచ్చావు. షరతులంటే మరేవో అనుకున్నాను. ఇవేనా? చెత్తను ఓడవకపోతే, బూజు దులపకపోతే నాకు శ్రమ ఉండదు. వంటగిన్నెలు కడుక్కోకపోతే నాకు ఎంత పని తగ్గుతుంది. స్నానం చేయకపోతే అసలే పని ఉండదు. నువ్వెంత మంచివాడివో ఊహించుకుంటేనే నాకు సంతోషం కలుగుతున్నది. చేపల కూర నాకు ఇష్టమే అన్నది రాములమ్మ మురిసిపోతున్నట్లు. మరునాడు తెల్లవారగానే రాములమ్మ, సీతయ్య బయలుదేరి ఊరి చెరువుకు పోయి శుభ్రంగా స్నానం చేశారు. తర్వాత అక్కడ 2 పెద్ద కొడదన్ని పట్టుకుని ఇల్లు చేరుకున్నారు. లోపలికి అడుగు పెట్టగానే దయ్యం ఎదురై, నా మాట ఎందుకు కాదన్నారు? అని పళ్ళు నూరింది. మేమేం చేశాం అన్నారు. ఇంకా ఏమనాలి? స్నానం చేసి వచ్చారు కదా అన్నది దయ్యం కోపంగా. అయ్యో, ఏం చెప్పాలి? ఈ చేపల్ని పట్టుకునేందుకు మేం చెరువులోకి దిగాల్సి వచ్చింది. చలికి చచ్చాం అనుకో. అయినా నీ చేపలు నువ్వు తెచ్చిస్తే మాకు ఈ స్నానం చేసే కర్మ తప్పుతుంది గదా అన్నది రాములమ్మ. నేను తెచ్చిస్తానని చెప్పలేదు ముందు అన్నది దయ్యం కొంచెం తగ్గి. అలాగైతే నోరు మూసుకో. మేమింత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పుపట్టటం తగదు అన్నది రాములమ్మ గడుసుగా. ఆ రోజు నుండి దయ్యం ఇక వాళ్ల స్నానానికి అడ్డు చెప్పలేదు. రాములమ్మ ఆ రోజు చేపల కూరను వండుతూ కావాలని అక్కడున్న బూజును, సాలీళ్లను అందులోకి వేసింది. చేపలకూర వాసనకు ఆగలేని దయ్యం సంతోషంతో గంతులు వేసింది. అయితే కూర తినేందుకు కూర్చోగానే చేపలకు బదులు సాలీళ్లు,
బూజు దాని కంటపడ్డాయి. దయ్యం కోపంతో నేను చేయమన్నది సాలీళ్ల కూర కాదు, నేనడిగింది చేపల కూర. అని అరిచింది బిగ్గరగా. చుట్టూ బూజు ఉంటే కూరలోకి అవికాక మరేమి వస్తాయి? అయినా దయ్యాలను సాలీళ్లు ఏమీ చేయవులే అన్నది రాములమ్మ తాపీగా. అయినా దయ్యానికి కూర నచ్చలేదు. ఈసారి వంటలో చెబుతున్నాను, సాలీళ్లు ఒక్కటీ రాకూడదు. అన్నదది. మరైతే నువ్వు కొంచెం సేపు చెరువు గట్టున తిరిగిరా, ఆలోగా నేను బూజు దులిపేస్తాను. అయినా నాకు ఇదేం పని పెడుతున్నావు అనవసరంగా అని విసుక్కున్నది రాములమ్మ. ఇక బూజు దులిపేందుకు దయ్యం అడ్డు తొలగిపోయింది కనుక రాములమ్మ కులాసాగా ఇల్లును శుభ్రం చేసేసింది. అయితే దులిపిన దుమ్మును, చెత్తను బయటికి చిమ్మే వీలు లేకపోయింది, ఓడవటానికి లేదుగదా. ఇక ఆ రోజు పాత్రలు అలాగే ఉండిపోయాయి కడగకుండా. రాములమ్మ ఆ పాత్రల్లో కొంచెం తేమ, దుమ్ము, చెత్త అన్నీ వేసి మురిగిపోయేట్లు చేసింది. అవి ఘోరమైన వాసన వస్తుంటే వాటిలోనే మరునాటి రోజు చేపల కూర వండిపెట్టింది. ఆ కూర తిన్న దయ్యానికి వాంతులు మొదలయ్యాయి. సాయంత్రానికి దానికి జ్వరం వచ్చేసింది. ఏం కూర వండావు తల్లీ? నేను బ్రతికున్నప్పుడు కూడా ఇంతలా లేదు. అన్నదది వణుక్కుంటూ. నేనేం చేసేది? గిన్నెలు తోమకపోతే వాటికి పట్టిన బూజు, నిన్నటి చేపలు కుళ్ళి వాసన వేస్తున్నా వల్ల తయారైన క్రిములు, దోమలు అన్నీ కలిసి నీకు ఆ రోగం వచ్చి ఉండాలి. ఆచార్లు దగ్గరకు పోయి ఏమైనా మందు తెచ్చుకోరాదు. గిన్నెలు తోమటం, ఇల్లు ఊడ్చటం నావల్ల కాదు బాబూ అన్నది రాములమ్మ ఆవులిస్తూ. కాదు కాదు. ఈ చెత్తను ఊడ్చి పారెయ్యి. గిన్నెలు శుభ్రంగా తోము. ఏమీ అనుకోకు. నేను ఈ వణుకును తట్టుకోలేకపోతున్నాను. అన్నది దయ్యం ప్రాధేయపడుతున్నట్లు. సరేలే, మీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకపోతే కుదురుతుందా అని గొణుక్కుంటూ రాములమ్మ ఇల్లును ఊడ్చి శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకున్నది. ఇంకో 2 రోజులు గడిచేసరికి దయ్యం రోగం కుదురుకున్నది. ఇప్పుడు అది రాములమ్మ మాట విని రోజూ ఉదయం, సాయంత్రం 6 బయట చల్లగాలిలో తిరిగి వస్తున్నది. రోజూ 1 గంట ధ్యానం కూడా చేస్తున్నది. రాను రాను దానికి పరిశుభ్రంగా ఉండటం మంచిదే అని అనిపించసాగింది. ధ్యానం వల్ల దాని కోపం కూడా తగ్గింది. పరలోక చింతన పెరిగింది కూడాను. అంతేకాదు, దానికి రాములమ్మ మీద ఎంత గురి కుదిరిందంటే ఆమె చేతిలో తన ఇల్లు అద్దంలా మెరిసిపోతూ భద్రంగా ఉంటుందని దానికి నమ్మకం కలిగింది. కొన్నాళ్లకు దానికి ఆ ఇంటి పైన మమకారం నశించింది. చివరికి అది ఇంటిని రాములమ్మకు, సీతయ్యకు అప్పగించి తపస్సు కోసం నిశ్చింతగా అడవులకు వెళ్ళిపోయింది.